అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారంటే జూపల్లి క్లియర్ గా చెప్పేశారు వాళ్ళు నిందితులుగా కాదు సాక్షులుగా పిలిచినట్టు. బట్ అంటే సాక్షులుగా పిలిచినా సరే దాన్ని నిందితులుగా కన్వర్ట్ చేసేందుకు అవకాశం ఉంది. మీకు గుర్తునే ఉంటుంది, లిక్కర్ స్కామ్ లో కవితను మొదలు సాక్షిగా క్వశ్చన్ చేశారు. లేటర్ స్టేజ్ లో ఎవిడెన్స్ ఉంటే గనక అక్యూజ్డ్ గా కూడా చేర్చొచ్చు. ఇప్పటి వరకు అక్యూజ్డ్ గా నిందితులుగా ఉంది కేవలం పోలీస్ అఫీషియల్స్ మాత్రమే. రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు, వీళ్ళందరూ మాత్రమే. బట్ పొలిటీషియన్స్ ఎవరిని కూడా ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా చేర్చలేదు. సో దానికి కారణం ఏంటంటే ముందు ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఒకటి మామూలుగా అరెస్ట్ చేయడం వేరు, క్వశ్చన్ చేయడం వేరు. వీళ్ళు వాళ్ళకి ఏం చేస్తారన్నది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే హోమ్ మినిస్టర్ కానీ డీజీపీస్ కానీ గతంలో ఉన్న డీజీపీలు కానీ చీఫ్ సెక్రటరీలు కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు చాలా క్రూషియల్. అసలు లాస్ట్ 2 టర్మ్స్ లో హోమ్ మినిస్టర్ గా ఎవరు పనిచేశారు చాలా మంది మర్చిపోయారు. అసలు హోమ్ మినిస్టర్ ఎవరు కేసీఆర్ హయాంలో అనేది మర్చిపోయారు. మొదటి టర్మ్ లో నాయన్ నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ గా పనిచేశారు, చనిపోయారు ఆయన. 2014 నుంచి 18 వరకు నాయన్ నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్. సో 2 టర్ముల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు కదా. సో ఉంటే గింటే గనక లీగల్ గా ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యూరోక్రసీలో లేకపోతే పోలీస్ అధికారులు మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలని పాటిస్తున్నారు. పాటించడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. సో దీంతో సంబంధం ఉంటే గనక హోమ్ మినిస్టర్కు ఉండాలి. సో నాయన్ నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్నారు. 2020 కరోనా సమయంలో ఆయన 20లోనో 21లోనో చనిపోయారు. సెకండ్ టర్మ్లో హోమ్ మినిస్టర్గా ఎవరున్నారు? మహమూద్ అలీ. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఉంటే గనక మరి హోమ్ సెక్రటరీకి, హోమ్ మినిస్టర్కు, చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి వీళ్ళందరికీ కూడా లీగల్ గా ఉండడానికి అవకాశం ఉంది. కానీ మహమూద్ అలీని అందరూ మర్చిపోయారు. మహమూద్ అలీని ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. దీన్ని బట్టి చూస్తే 2 విధాలుగా అనుకోవాలి. ఒకటి ఏంటంటే మహమూద్ అలీ హోమ్ మినిస్టర్గా ఉన్నా ఆయన పెద్దగా ఆయన మాటను అప్పుడు పోలీస్ అధికారులు కానీ వాళ్ళు కానీ ఖేతరు చేసినట్టుగా అనిపించట్లేదు. సో మన అసలు హోమ్ మినిస్టర్ ఎక్కడ ఆ టర్మ్లో ఉన్న మహమూద్ అలీని ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే కేవలం మంత్రి నామమాత్రంగా ఉన్నారా? నిజంగానే నామమాత్రంగానే ఉన్నారని చెప్పొచ్చు మహమూద్ అలీ. అది కాకుండా హరీష్ రావును కేటీఆర్ను క్వశ్చన్ చేస్తున్నారు. హరీష్ రావు ఫస్ట్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టరు, సెకండ్ టర్మ్ లో ఆర్థిక శాఖ మంత్రి, తర్వాత ఈటల రాజేందర్ వెళ్ళిపోయిన తర్వాత వైద్య శాఖ మంత్రి. ఫస్ట్ టర్మ్ లో మైన్స్ మినిస్టర్ గా ఉన్నారు. కేటీఆర్ ఏమో ముందు పంచాయతీరాజ్ ఉన్నారు, ఆ తర్వాత మైన్స్, ఆ తర్వాత ఐటీ ఇండస్ట్రీస్, ఇవన్నీ మినిస్ట్రీస్, ఆ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అంటే పురపాలక శాఖ, హైదరాబాదు, ఇవన్నీ కూడా చూశారు. బట్ ఈ మినిస్ట్రీలకు ఫోన్ ట్యాపింగ్ ఎటువంటి సంబంధం లేదు. అంటే మనకు తర్వాత రెండవది ఇంటెలిజెన్స్ చీఫ్, నిజానికైతే ఇంటెలిజెన్స్ చీఫ్ షుడ్ రిపోర్ట్ టు ఎవరికి? డీజీపీకి. తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు రోజు సీఎంకు కూడా బ్రీఫ్ చేస్తారు. సీఎంకు రోజు మార్నింగ్ వచ్చి జరుగుతున్న పరిణామాలు బ్రీఫ్ చేయాలి. కేంద్రంలో అయితే హోమ్ మినిస్టర్ కు బ్రీఫ్ చేస్తారు, ప్రధానమంత్రి కూడా బ్రీఫింగ్ వెళ్తుంది, డైలీ బ్రీఫింగ్. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు డీజీపీకి అకౌంటబుల్ కాకుండా ఎందుకున్నారు? ఈ గవర్నమెంట్ లో కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ ఈజ్ రిపోర్టింగ్ టు డైరెక్ట్లీ టు చీఫ్ మినిస్టర్, నాట్ డైరెక్ట్లీ టు డీజీపీ. ఇది మారాల్సిన అవసరం లేదా? తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు ఇట్లా ఉంటుంది? తెలుగు రాష్ట్రాల్లోనే, ఎందుకంటే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల అంశాన్ని హోమ్ మినిస్టర్ కు ముఖ్యమంత్రులు ఇవ్వట్లా. హోమ్ మినిస్టర్ పేరు చెప్తే పవర్లెస్ గా చేస్తున్నారు. హోమ్ మినిస్ట్రీస్ పవర్ఫుల్ కాదు, పవర్లెస్. కొంత అంతో ఇంతో చంద్రబాబు నాయుడు ఆయనలో మాధవరెడ్డికి కానీ దేవేంద్ర గౌడ్ కానీ అంతో ఇంతో పవర్ ఉండేది. బట్ వాళ్ళ వెన్ను విరిచేస్తున్నారు, హోమ్ మినిస్టర్ వెన్నును. రాజశేఖర రెడ్డి హయాంలో మొట్టమొదట ఏమంటారు మహిళకు హోమ్ మినిస్టర్ ఇచ్చా అని చెప్పుకున్నారు, అంటే 2009లో. అంతకుముందు జానారెడ్డి చేశారు, ఆ తర్వాత సబితా ఇందారెడ్డికి మహిళా హోమ్ మినిస్టర్ అన్నారు. పేరు మహిళా హోమ్ మినిస్టర్ చెప్పి శాంతి భద్రతలు ఆయన తీసుకొని ప్రజా భద్రతా సలహాదారుగా కేవీపీ రామచంద్రరావును నియమించారు. సో
ప్రజా భద్రతా సలహాదారుని పెట్టి 3 నెలలే. అప్పుడు ఆ 3 నెలల్లో రాజశేఖర రెడ్డి చనిపోయినారు, సబితా ఇందారెడ్డిని హోమ్ మినిస్టర్ చేసిన తర్వాత. సో ప్రజా భద్రతా సలహాదారు అని చెప్పి హోమ్ మినిస్టర్ అంతా కేవీపీ చేతిలో పెట్టారు. సో ఈ లా అండ్ ఆర్డర్ను ముఖ్యమంత్రులు ఎందుకు ఇవ్వట్లేదు హోమ్ మినిస్టర్కు? ఎందుకు తమ మంత్రివర్గ సహచరులు నమ్మట్లేదు? ఇది ఇంపార్టెంట్ పాయింట్ కదా. అంతకుముందు నాయన నరసింహారెడ్డి చేతిలో ఉన్న, మహమూద్ అలీ చేతిలో ఉన్న ఇండైరెక్ట్ గా కేసీఆర్ లేకపోతే వాళ్ళు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, ఇక్కడ హోమ్ మినిస్టర్ కూడా ఆయన ఎవరికి ఇవ్వలేదు. సో జనరల్ గా ఉన్న ప్రొసీజర్ ఏంటంటే ఇంటెలిజెన్స్ చీఫ్ షుడ్ రిపోర్ట్ టు డీజీపీ అన్నది నార్మల్ గా బుక్ ప్రకారం, కానీ దాన్ని ఎవరు ఫాలో కావట్లేదు. సో అందుకని నేను అంటున్నా, మహమూద్ అలీకి అప్పుడు గనక రిపోర్ట్ చేసి ఉంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా డీజీపీ అయినా వేరే విధంగా ఉండేది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు లేరు. రేవంత్ రెడ్డి ఆయన హోంమంత్రిగా ఎవరిని పెట్టుకోలేదు, తనే హోంమంత్రిగా ఆయన ఉన్న పరిస్థితి. సో అందుకని ఇక్కడ మనం ఒకటి క్లారిటీ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే నడుస్తుంది. ఫస్ట్ టర్మ్లో నిమ్మకాయల చిన్నరాజప్పకు హోంమంత్రి ఇచ్చారు, ఇప్పుడు వంగలపూడి అనితకు ఇచ్చారు. కానీ పెత్తన ముఖ్యమంత్రులు చేస్తున్నారు. అంతకుముందు జగన్ హయాంలో మేకతోటి సుచరితకు ఎస్సీ మహిళ, అంతకుముందు ఆ తర్వాత తానేటి వనితకు ఇచ్చారు హోమ్ మినిస్ట్రీ. కానీ నిజంగా ఎంత మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ వాళ్ళకి రిపోర్ట్ చేశారు అంటే, ఇంటెలిజెన్స్ చీఫ్లు కేంద్రంలోనేమో అక్కడ అమిత్ షాకి రిపోర్ట్ చేస్తున్నారు, అంతకుముందు రాజ్నాథ్ సింగ్కు రిపోర్ట్ చేసేవాళ్ళు. రాష్ట్రంలో హోంమంత్రికి కానీ లేకపోతే డీజీపీకి కానీ అసలు రెస్పాన్సిబిలిటీ లేదా? వాళ్ళని కనీసం ఇంటెలిజెన్స్ చీఫ్లు పట్టించుకుంటున్నారా? సిస్టమ్ ఎందుకు ఫాలో కావట్లేదు? ఫోన్ ట్యాపింగ్ లో మనం కేటీఆర్ను పిలిచారు, హరీష్ రావును పిలిచారు, కానీ మహమూద్ అలీని పిలిచే సిచ్యువేషన్ ఎందుకు రావట్లేదు? అంటే మహమూద్ అలీని ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? కేసీఆర్ ఇచ్చేసాడు, మైనారిటీకి హోంమంత్రి ఇచ్చాడు అని చెప్పి అందరు ఖుషి అయ్యారు. దాని వ్యతిరేకంగా బీజేపీ కూడా వాడుకుందాం మైనారిటీకి హోంమంత్రి అని చెప్పి. రెండో నడిచే కానీ అల్టిమేట్ గా ఈ ఒక సిస్టమ్ అన్నది రన్ రావట్లేదు. నా బాధ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో సిస్టమ్ ఫాలో కావట్లేదు. బ్యూరోక్రాట్స్ కూడా, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు. మేము సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతామంటే వాళ్ళని తీసుకుపోయి లూప్ లైన్ లో పోస్టింగ్లు పెడుతున్నారు. రూల్ బుక్ ప్రకారం పోయేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్న పరిస్థితి. సో మాట్లాడదాం మనతో పాటు